నమస్కారం అండి. ముఖ్యంగా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ సోదర సోదరీమణులకు అందరికి కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు, ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మరి వైష్ణవ క్షేత్రాల్లో అంతా కూడా ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజు మరి చాలా అంటే ఆ యొక్క ముక్కోటి ఉత్తర గోపురంలో స్వామివారిని దర్శించుకుంటే మరి ఆ వైకుంఠానికి పోయినటువంటి గొప్ప జీవితం లభిస్తుంది. అలాగే 1000 జన్మల పుణ్యం లభిస్తాయి అనేటువంటిది ఆచారంగా సనాతన ధర్మంలో భాగంగా మరి వస్తున్నటువంటి హైందవ ధర్మం, హిందూ ధర్మంలో భాగంగా వస్తున్నటువంటి ఆనవాయితీ. దీనిలో భాగంగా ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజు మరి ఇక్కడ కదిరి నవలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో ప్రాముఖ్యమైనటువంటిది, విశిష్టత కలిగినటువంటిది, గొప్ప పేరు ప్రఖ్యాతి కాంచినటువంటి శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవస్థానానికి మరి ఏటేటా కూడా ఇంతింతై ఒటుడు అంతే అన్నట్లు ఏటేటా స్వామివారి దర్శించుకోవడానికి కొన్ని వందల సంవత్సరాల నుండి అంటే కదిరి శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వసంత వల్లభుడు స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత నరసింహ వల్లభుడిని మరి దర్శించుకోవడానికి ఏటేటా కొన్ని లక్షల మంది భక్తాదులు కదిరికి వచ్చేటువంటిది. మరి దానిలో భాగంగా ఈ ఏటా కూడా భిన్నంగా చాలా భిన్న కోణంలో స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చేటువంటి భక్తులకి సౌకర్యవంతంగా, ఆహ్లాదకరంగా, మంచి ఆరోగ్యకరంగా, మంచి వాతావరణంలో స్వామివారి దర్శన భాగ్యం లభించాలనేటువంటి ఆలోచనతో మరి కూటమి ప్రభుత్వం చాలా మంచి ఏర్పాట్లు అనేటువంటివి ఘనంగా చేసినటువంటిది మనకి అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి దానిలో భాగంగా శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చేటువంటి భక్తాదులంతా చాలా వినూత్న రీతిలో డిఫరెంట్ యాంగిల్లో మరి స్వామివారికి అంతా కూడా అలంకరణ అనేటువంటిది, ముఖ్యంగా శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వసంత వల్లభుడు అలంకార ప్రియుడు. మరి ఆయన దర్శించుకోవడానికి వచ్చేటువంటి భక్తాదులకంతా కూడా స్వామివారిని గొప్ప శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి దర్శన భాగ్యం లభించాలనేటువంటి ఆలోచన విధంగా ప్రతి ఒక్కరికి స్వామివారి దర్శన భాగ్యం లభించాలనేటువంటి విధంగా మరి ఎక్కడా కూడా వచ్చేటువంటి విశేషమైనటువంటి భక్తాదులు, లక్షలాది మంది భక్తాదులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా సౌకర్యవంతంగా, ఆహ్లాదకరంగా, ఆనందకరంగా, ఆరోగ్యకరంగా స్వామివారి కరుణా కటాక్షాలు అందరికీ ఉండాలనేటువంటి ఆలోచన విధానంతో కూటమి ప్రభుత్వము మరి ముఖ్యంగా కదిరి శాసనసభ్యులు శ్రీయుత కన్నుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో ఆలయ అధికారి ఈవో గారు మరియు అర్చకులు, ప్రధాన అర్చకులు మరి వసంత ఆచార్యులు, అలాగే పార్థస్వామి వారి ఆచార్యులు కుమారస్వామి, అంజనాద్రి స్వామి మరి సంబంధిత సిబ్బంది అంతా కూడా శక్తి వంచన రాకుండా కృషి చేసి మరి అలాగే కదిరి ముఖ్యంగా ఒక నెల రోజుల నుండి మరి కదిరి మున్సిపాలిటీ శాఖకు సంబంధించినటువంటి వర్కర్లు అయితేనేమి, కమిషనర్ అయితేనేమి, మరి మున్సిపాలిటీ సిబ్బంది అంతా కూడా తమ శక్తి వంచన లేకుండా కృషి చేసి గురు వీధులు ఏవైతే మాడవీధులు ఉన్నాయో తిరుమాడ వీధుల్లో మరి అంతా కూడా క్లీన్ చేయడము, అలాగే ప్రధానమైనటువంటి ఉత్తర గోపురం ఏదైతే ఉందో ఉత్తర గోపురం నుండి మరి స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే చుట్టుపక్కల ప్రాంతం అంతా మొత్తం అంతా కూడా రెడీ చేయడంలో నిమగ్నమైనటువంటి మున్సిపాలిటీ శాఖ, మరి ముఖ్యంగా పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, ఇలాగా మరి మెడికల్ శాఖ, మరి ఇలాగ ఆరోగ్య శాఖ, మరి ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని శాఖలకు సంబంధించినటువంటి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ముఖ్యంగా కదిరి ఆర్డీఓ గారు, మరి కదిరి శాసనసభ్యులు, మరి ఆలయ ఈఓ గారు, మరి ఆలయ అర్చకులు, సిబ్బంది అంతా కూడా అన్ని శాఖలు సమన్వయం చేసుకొని మరి ఏర్పాట్లు అనేటువంటివి ఘనంగా చేశారు. మరి ముఖ్యంగా ఏర్పాట్లలో భాగంగా నేచురాలిటీ అందరికీ చూపించాలనేటువంటి న్యాచురాలిటీను, ప్రకృతి అనేటువంటిది నేచర్ అనేటువంటిది ప్రకృతిలోనే ప్రకృతినే మనము దేవునిగా కొలుస్తాము. ఆ దేవుణ్ణి భగవత్ సేవలో భాగంగా ఆ దేవుణ్ణి కొలిచేటువంటి భక్తాదులంతా కూడా ప్రకృతి ఒడిలోనే ఉన్నాము అనేటువంటిది ఆలోచన. మరీ ముఖ్యంగా పూలతో, విభిన్న పూలతో, దేశంలో ఉన్నటువంటి వివిధ పూలని సేకరించి ఆ పూలతో, అలాగే ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా టెంకాయ ఆకులతో మండపం ఏర్పాటు. అంటే మనం పెళ్లి పందిరిలో ఇంటి దగ్గర పెళ్లి పందిరి ఏ విధంగా వేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా టెంకాయ ఆకులతో మొత్తం అంతా కూడా టెంపుల్ అంతా కూడా టెంకాయ ఆకులతోనే అల్లి
మరి పూల అలంకరణ, విభిన్న కోణంలో పూల అలంకరణ అనేటువంటిది ఆ అలంకరణ. అలాగే లోపలికి వెళ్ళేటువంటి మనం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే స్వామివారిని చూస్తామో నిత్యము ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా స్వామివారి యొక్క అలంకరణ అనేటువంటిది చాలా చాలా గొప్పగా చేసినటువంటి కార్మికులైతేనేమి, మరి అలాగే ఇదంతా ఏర్పాట్లు చేసేటువంటి ప్రతి ఒక్క భక్తుడికి కూడా విభిన్న రీతిలో విభిన్న కోణంలో చాలా కూడా తన ఇంటి వాతావరణంలో, తన యొక్క కుటుంబ వాతావరణంలో స్వామివారిని దర్శించుకునే విధంగా అట్మాస్ఫియర్ అనేటువంటిది వచ్చే విధంగా చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరున మరి మా యూనిస్ తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతున్నాము. అలాగే మన కదిరి శాసనసభ్యులు మరొకసారి చెప్తున్నాం, కదిరి శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారు మరి భిన్నంగా ఉండాలనేటువంటి ఆలోచన విధానంతో మరి స్వామివారికి వచ్చేటువంటి భక్తాదులు ఏరియర్ కాకుండా ఈ సంవత్సరం మరీ ప్రత్యేకంగా అంటే స్వామివారి యొక్క సేవలు అనేటువంటి, స్వామివారి యొక్క కైంకర్యాలు అనేటువంటి, స్వామివారి యొక్క రథోత్సవాలు కావచ్చు, స్వామివారి ఏవైతే ఉత్సవాలు ఉంటాయో ఆ ఉత్సవాల్లో విభిన్న కోణంలో ప్రపంచానికి చూపించాలనేటువంటిది. ఎలాంటి ప్రపంచంలో ఎక్కలేని విధంగా శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి మరి కదిరిలోనే ఉండడం అంటే స్వామివారి యొక్క మూల విరాట్ ఏదైతే ఉందో ఉగ్ర రూపంలో పక్కనే వీరన్న సంహారం చేస్తూ, అలాగే పక్కనే భక్త ప్రహ్లాదుడు మరి అమృతవల్లి తయారుగా పక్కన అమ్మవారు టెంపుల్. అంటే ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి, మనం ఇతర నరసింహస్వామి నవలక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో మనం ఒకసారి ఆలోచిస్తే స్వామివారి యొక్క విగ్రహం అనేటువంటిది మరి మూల విరాట్ ఉగ్ర రూపంలో, అలాగే ఉత్సవ విగ్రహాలు ఉగ్ర రూపంలో ఉంటాయి. కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందైతే మనకి మహావిష్ణు స్వరూపంలో ఉత్సవమూర్తులు శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహ వసంత వల్లభుడు మనకి దర్శనమిస్తాడు. అంత గొప్పగా ఎక్కడ కానీ ఉండదు. ఈ విధంగా మన కదిరి క్షేత్రంలోనే ఉంటుంది. అందుకనే అంటే శ్రీవారి పాదం, ఆద్రి అంటే కొండ, ఈ రెండు కలిపితేనే కాద్రీపురం, కదిరికొండ, కదిరి అనేటువంటిది పెద్దలు చెప్తారు, పూర్వీకులు చెప్తారు, వేద పండితులు చెప్తారు. ఆ విధంగానే స్వామివారి యొక్క కైంకర్యాలు, స్వామివారి యొక్క ప్రధానమైనటువంటి ఉత్సవాల్లో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అనేటువంటివి జరుగుతుంటాయి. దాంట్లో భాగంగా స్వామివారికి దర్శనానికి వచ్చేటువంటి భక్తాదులకి ఎంత లేట్ అయినా పర్వాలా నెమ్మదిగా వచ్చి స్వామివారు దర్శించుకుపోయే విధంగా వచ్చేటువంటి భక్తాదులకు అందరికి కూడా లడ్డూ ప్రసాదం, ప్రతి ఒక్కరికి భక్తాదులకి లడ్డూ ప్రసాదం అందించడంలో కూడా మరి గౌరవ కందుకుంట వెంకటప్రసాద్ గారు తాను చూపిన చొరవకి అభినందిస్తున్నాము. అలాగే ఈ శాంతి భద్రతల ఏర్పాట్లలో మరి ముఖ్యంగా కదిరి డిఎస్పీ సార్ గారు అలాగే సిఐ గారు ఇద్దరు కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇవన్నీ పోలీస్ సిబ్బంది సంబంధిత శాఖలకు ఆధ్వర్యం సమన్వయం చేసుకుంటూ మరి దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ మరి యొక్క పనుల్లో అనేటువంటివి అంతా చూస్తున్నటువంటిది మనం చూడొచ్చు. మరి ఇక్కడ అంతా కూడా ఎలాంటి స్వామి సేవకులు, స్వామికి వచ్చేటువంటి భక్తాదులకి అంతా కూడా సౌకర్యవంతంగా దర్శన భాగ్యం జరగాలని, దర్శనం లభించాలని, అందరికీ ఎవరైతే వస్తారో స్వామికి సేవకు, స్వామి కృపకు పాత్ర కావాలని, స్వామి దర్శించుకోవడానికి వచ్చేటువంటి వ్యక్తులకి అందరికి కూడా మరి తీర్థ ప్రసాదాలతో పాటు దీపదీప నైవేద్యాలతో స్వామివారిని దర్శించుకోవడానికి అన్ని వసతులు అన్నీ సమకూర్చినటువంటి శ్రీ కాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆలయ సిబ్బందికి, అర్చకులకి, మరి ఈవో గారికి మరి అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్.